ఏంట్రా అందరూ ఇంత పొద్దున్నే రెడీ ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఇంటర్వ్యూగా? ఇంటర్వ్యూకా? ఏరా ఇప్పుడు ఇంటర్వ్యూలకి వెళ్ళి జాబులు కొట్టి డబ్బులు సంపాదించి ఎవరిని ఉద్ధరించాలరా? అందరూ బాగానే సంపాదించారుగా. ఏదో అప్పుడప్పుడు అలా మొక్కుబడి కష్టపడుతున్నట్టు బిల్డప్ ఇస్తాం గానీ నిజం కష్టపడ్డానుకో ఒళ్ళు అరిగిపోదు. అయినా ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ మా మీద పెట్టుకోవద్దురా. అయితే మరి ఎందుకు ఎడావిడి? గుడికి వెళ్తున్నాం బా. ఏంటి మీరు గుడికి కూడా వెళ్తారా? మామూలుగా అయితే వెళ్ళము, శుక్రవారం కదా అందుకే. శుక్రవారం అయితే ఏమైనా స్పెషలా? చక్కెర పొంగలి దద్దోజనం లాంటివి ఏమైనా పెడతారా? రేయ్ ఈ వైజాగ్ అమ్మాయిలు చూసావా? వారం మొత్తం ఎక్కడ తెచ్చినా శుక్రవారం మాత్రం గుడికొస్తారు రేయ్. అందుకేనా ఈ హంగామా? అందుకే ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా పొద్దున్నే లేచేస్తాం, స్నానాలు చేసేస్తాం, ఇస్త్రీ బట్టలు వేసుకొని సెంట్ కూడా కొట్టేసుకుంటాం. ఏదో గుళ్ళో ప్రత్యక్షం అవుతాం. అది మా అదృష్టం, తర్వాత వాళ్ళ ఎలా దురదృష్టం. ఉంది మా ప్లానింగ్? మైండ్ పోయింది కదూ. కామా తురాణం నా భయం నా లజ్జ అన్నారు పెద్దలు. అంటే ఏంటో తెలుసా? ఒరే అది తెలుసులే గాని కామం ప్రధానం వంశాభివృద్ధి అర్థం అన్నారు. అది తెలుసా నీకు? రే రే పొద్దున్నే నీ నోట్లో నోరు పెట్టాను చూడు, హార్పిక్ వాడినా పోదురా గబ్బు. చిచ్చి ఇంకెందుకు, దేరండి. ఏ, ఏ, ఎక్కడికి సార్ దేరేది? మీరు కూడా మాతో దేరుతున్నారు తెలుసా? నేను రాను పోరా. ఏ నువ్వు వస్తున్నావు? నేను రావట్లేదు. వస్తున్నావు? రావట్లేదు. సేఫ్ ల్యాండింగ్. ఏంట్రా అది? అందరు నన్ను చూస్తున్నారు. అబ్బో పెద్ద శోభన బాబు. మరి ఆంటీలందరూ హుహో అని చూస్తానికి, పైగా చెస్ బోర్డులో ఇంకేవటే రాజు ఎక్కడ పెట్టాలో మంత్రి ఎక్కడ పెట్టాలో. అరే ఓ పుష్కర్ వైభవ్ కే ఫౌజియో, హే, హే, నాయకా. అందరూ తలో దిక్కు వెళ్ళండి, ఎర వేయండి, వల విసరండి, పాష్ పాపల్ని పట్టండి, నంబర్లు తెలుసుకోండి. తంతే సత్. రే చెత్తరా కొడుకులా ఎక్కడికి వెళ్ళిపోయారా? హే, ఏంటి పిల్ల పెళ్లి కోసమా? నీ మెల్ల తాలిగట్టి పెడతా, నా పిల్లలకి తెల్లవి పెడతావా? ఇంత ఎండ్రిని కలిపి నోట్లో కొడతా. ఆ మిగతా సగం నీకు పెడతాలే, ఆపర్చునిటీ ఇస్తే యూజ్ చేసుకోరు. హలో ఆంటీ, హలో ఆంటీ. అందరూ సీనియర్ లేడీస్. నువ్వు కొడుతుంటే గుడి గంట మోగుతుంది నా గుండె గంట. మా నాన్నకి తెలిస్తే మోగుతుంది చావు గంట. బిగినింగ్ లో బాబులందరూ ఇంతే, గుడి గంట, గుండె గంట, చావు గంట. మైండ్ పోయింది లోపల. నీ ఇంటి దీపం నన్ను వెలిగించమంటావా? ఎర్రగా కాల్చి నీ పిర్ర మీద వాత పెట్టమంటావా? మోటు సరస్సం. ఏ తీరుగనను దయచూచెదవో ఇలవంశోత్తమ రామా, నా తరమా జారే లుంగి నా పడం నలిన తలేక్షణ రామా. సారీ అండి, చూసుకోలేదు. నువ్వు ఆ రోజు బస్ స్టాండ్ లో ఏరా, నీకెప్పుడు ఇదే పనా? నీకు అసలు కళ్ళు కనిపించవా? అప్పుడు మూసుకుపోయిన కళ్ళు ఇంతవరకు తెరుచుకోలేదండి. మీ పేరు ఎందుకు? అంటే నెక్స్ట్ టైం కలిసినప్పుడు అని పిలిస్తే బాగోదు కదా. అనుకృతి. అను. ఏ ఏంటి సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? అనవసరంగా పేరు చెప్పాను నీకు. అంటే అను నోరు తిరగట్లేదండి, అందుకే అలా పిలిచాను. ఏ హలో లత, ఎక్కడున్నా? దర్శనం ఇప్పుడే అయింది, దారిలో ఒక ఎదవ తగలాడు, వాడిని వదిలించుకుని వస్తా. సరే ఉంటాను. ఓకే బాయ్. ఏంటే నీ బాధ ఇప్పుడు చెప్పు. ఇంకొకసారి నాకు ఎదురు పడితే. అదంతా పక్కన పెట్టండి. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా? అమ్మాయిలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారా? వాట్ యు మీన్? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి మనసున్న ప్రతి ఒక్క అమ్మాయి నాలాగా పవన్ కళ్యాణ్ ఫ్యానే. స్ట్రేంజ్, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే తెలుసా? ఎవడు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటున్నారు ఆయన్ని. నువ్వేమో ఇలా అమ్మాయిలు ఫ్లర్ట్ చేయడానికి వాడుకుంటున్నావు. నీకు అసలు సిగ్గనిపించడం లేదా? హలో, ఆ ఎదులతో నన్ను కంపేర్ చేయొద్దు. కావాలంటే ఇప్పుడే ప్రూవ్ చేస్తా. ఫోన్ ఇటీ. ఏయ్ నాకెందుకో వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపిస్తుంది. ఏంటి బాలు? పుష్కరంగా బెండి తీయాలి, దానికి మీరు నాకు కోఆపరేట్ చేయాలి. ఎదవకి అక్కడ ఇక్కడ తిరగొద్దురా. ఇలాగే బోన్స్ బెండ్ అయిపోతే జాగ్రత్త అని చెప్తే వినలేదు. ఇంతకీ నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను చెప్పించేయాలి. రే బావా, నువ్వేంటి వెనక్కి కూర్చున్నావు? తాగవా? మొదటి నుంచి ముందుండి నడిపింది నువ్వే కదరా. నువ్వు కానీ. సరే బావా, ట్రీట్ ఎవరిది? నాదేరా, నీకోసం అరేంజ్ చేశా. ఓ బావా, నేనంటే నీకు ఎంత ఇష్టం రా.
నువ్వు నీ కుటుంబం ఎల్లవేళలా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని ఈ తాగుతో దీవిస్తున్నా బావా. ఇంకేడంకుల్ విషయాలు ఏమీ లేదురా, ఆ, ఇవాళ మేమందరం నిన్ను బాగా ప్రేమిద్దాం అనుకుంటున్నాం. ఛీ, అవేం తేడా మాటలు అంకుల్. పోను పోను నీకే తెలుస్తుందిలే కానీ ఏంటయ్యా ఎంటర్టైన్మెంట్ లేదు. పార్టీ అంటే రాక్ చెయ్యాలి, ఏదో ఒకటి వెరైటీగా చేద్దాం. ఏమంటారు మై డియర్ యూత్? ఏడు లోకాల ముక్కోటి దేవతల సాక్షిగా జస్ట్ లిసన్ వాట్ ఐ యామ్ సేయింగ్. నా దగ్గర కొన్ని స్లిప్స్ ఉన్నాయి, వీటిల్లో ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కరి పేర్లు రాశాను. ఓకే. మనందరిలో యాక్టివ్ పర్సన్ ఎవడో వాడు వీటిల్లోంచి ఒకటి సెలెక్ట్ చేస్తాడు. సూపర్. అందులో ఎవరి పేరైతే వస్తుందో వాడు మనందరినీ ఎంటర్టైన్ చెయ్యాలి. నిందిస్తా ఇక్కడున్న అందరిలో కల్లా నేను యాక్టివ్. రానన్నా తీ. ఆ, పుష్కరం నేనే గెలిచా. సంగరాజుల అబ్బాయి. మీ అందరినీ నేను ఎలా ఎంటర్టైన్ చేయాలి? ఇది టీవీ రిమోట్. అంకుల్కి బయట పోయింది. సెల్ ఫోన్ కి టీవీని బట్టి తేడా తెలుస్తుంది. రే పొగడా, నువ్వు చూడ్డానికి ఎర్రముళ్ళ పందిలా ఉంటావు, మేము నిన్ను మనిషిలా చోట్ల. ఇది అంతే. వాడి సంగతి వదిలేయండి అంకుల్. అసలు ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. గుడ్. నేను దీంతో ఒక్కొక్క ఛానల్ మారుస్తూ ఉంటాను. నువ్వు ఆ ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్ ఇమిటేట్ చేయాలి, మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఇంతే కదా అంకుల్, మీరు ఛానల్స్ రెడీ చేసుకోండి. మీరు రెడీయా? కామెడీ ఛానల్. హలో. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హే హాయ్ అన్నయ్. హాయ్, ఏంటమ్మా నీ పేరు? నా పేరు పిత్తి బరిగిల ప్రకాష్ అన్నయ్. పిత్త? అదేం పేరు? పిత్తు కాదు, పిత్తి. సర్లే, ఏం చేస్తుంటావు? అన్నయ్ 10th క్లాస్. 10th క్లాస్. ఆహా, ఎలా చదువుతున్నావు? ఏదో పర్లేదు అన్నయ్. మన హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో 5 సబ్జెక్టులు పోయాయి. ఉండేవి ఆరుగా తమ్ముడు. అది అంటే అందరూ మీ అంత టాలెంటెడ్ కాదు కదండి ఎట్ టైం ఆరో కొట్టడానికి. అది కూడా కరెక్టే కానీ మరి ఇంకా గర్ల్ ఫ్రెండ్ సంగతి ఏంటి? అయ్యో అన్నయ్ లేరన్నయ్. ఆ సిగ్లోనే తెలుస్తుంది ఎంతమంది ఉన్నారో. నిజం చెప్పు. అన్నయ్ నిజంగా లేరన్నయ్, చెప్పాక మీ అంత టాలెంటెడ్ కాదని. సర్లే, ఐ అగ్రీ. సరే, ఏదైనా మంచి జోక్ చెప్తావా? ఒక స్కూల్లో ఒక అమ్మాయి సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. ఎందుకో? తమ్ముడు, నీకు ఈ ఫెయిల్యూర్ తప్పితే ఇంకేం తెలీదా? అన్నయ్య ఇట్స్ హర్టింగ్. కట్. వాడిని జోక్ చెప్పమని నువ్వు జోకులు వేస్తున్నావంటరా? అసలు మీరెవరు? ప్రేక్షకులం. ఓ, మీరు ఇప్పుడు హర్ట్ అయ్యారా? వాడు ఏం చదువుతున్నానని చెప్పాడు? వీడా 10th. మరి 10th క్లాస్ గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా? ఇలాంటి అడ్డమైన షోల వల్లే కదరా పిల్లలు చెడిపోతున్నారు. అంటే అదేదో పాపులారిటీ కక్కుర్తిపడి. పాపులారిటీ కోసం అయితే బట్టలు విప్పి కూర్చున్నా ఫ్రీగా యూట్యూబ్ లో పాపులారిటీ ఇస్తున్నారు కదరా. ఎథిక్స్ ఉండాలి కదా, వాళ్ళకి నీకు తేడా లేదా? దరిద్రుడాని. అంకుల్, అంకుల్. గెట్టా! హలో, నెక్స్ట్ ఛానల్ మ్యూజిక్ ఛానల్. హలో, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ మ్యూజిక్ ఛానల్ మ్యూజిక్ జోష్ సర్కస్. ఉండాలిరా. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ మ్యూజిక్ ఛానల్ మ్యూజిక్ సర్కస్. మీలోని గాత్రాన్ని నిద్రలేపే అద్భుతమైన కార్యక్రమం. ఇవాళ మన కార్యక్రమంలో డిస్కస్ చేసుకోబోయే విషయము లేచిపోతున్న ప్రేమికులు, వాళ్ళ పడుతున్న సంఘర్షణలు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నారా లేదా ఏంటి? ఏం చేస్తున్నారు? మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాను. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దోమలు పెంటండి. ఏంటే? దోమలు పెంటండి. యూ మీన్ మస్కిటో షీట్? హాయ్, అదేనండి. అయితే చెప్పండి, లేచిపోతున్న ప్రేమికులు పడే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది? సంఘర్షణ అంటే వాళ్ళు చాలా బాధపడతారండి. వాళ్ళ బాధ చూస్తే మనకు కూడా చాలా ఏడిపోతుందండి. అయ్యో పాపం. మీరు ఈ మానసిక సంఘర్షణ ఈ పాట రూపంలో రిప్రజెంట్ చేయగలరా? తప్పకుండానండి. కిల్లర్ రాంబాబు గారు, స్టాప్ ఇట్! నేను ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి? నువ్వు పాడుతున్న పాట ఏంటి? అసలు బుద్ధిందా నీకు? ఒక్కోసారి మీలాంటి ప్రేక్షకుల వల్ల తెలుగు టీవీ ఛానల్స్ లో లైవ్ షోస్ చచ్చిపోతాయని అంత భయం వేస్తుంది. దయచేసి మీ గాత్రాన్ని టీవీలో వినిపించాలనుకున్న మాలాంటి యాంకర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి. ఇప్పుడు సాటిస్ఫైడా? ఏరా, అంత బలిసిందా? ఇప్పుడు ఎవరు మనోభావాలు హర్ట్ అయ్యాయి? మళ్ళీ ప్రేక్షకులవే. అమ్మా! 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 అరే! అరే! అమ్మా! అరే! అరే! ప్రకాష్! అరే లగోరి! మీ అందరూ లేనే కదరా ఉతికింది మన. పుష్కర్, ఇప్పుడు నీ అమ్మాన్ని నా పేర్లే. అరే, నాకు అర్థమైందిరా. మీరు ప్లాన్ చేసిన కుంటున్నారు కదా. జాబ్, లైఫ్, కెరియర్ దేని వెనక పడి నన్ను ఒక అమ్మాయి వెనక పడేలా చేసావు. కొత్త నెంబర్ నుండి మెసేజ్ చేయించావు. అడ్డమైన సలహాలని ఇచ్చావు. ఫైనల్ గా నన్ను విడగొట్టేశావు. అందుకే ఇదంతా. రేయ్, కోపం ఉంటే చెప్పాలి గానీ ఇలా పాపిస్ట్ పౌరుషం గడితో కొట్టిస్తావా? అయినా ఒక అమ్మాయి కోసం ఫ్రెండ్ ఇలా కొట్టడం ఏం బాలేదురా. అది కాకపోతే ఇంకో కత్తిలాంటి ఫిగర్ రా. దానికంటే కత్తిలాంటి ఫిగర్ లేకనో దొరకనో కాదు,
ఆ అమ్మాయి జెన్యున్ రా. ఈ జనరేషన్లో ఏ మగాడైనా గ్రేటెస్ట్ అచీవ్మెంట్గా ఫీల్ అవ్వాల్సిన ఒకే ఒక్క సిచ్యువేషన్, మన లైఫ్లోకి ఒక జెన్యున్ అమ్మాయి వచ్చినప్పుడు. అను కంటే మంచి అమ్మాయి నాకు దొరకదు. కానీ లైఫ్లో తను నా ముఖం కూడా చూడకుండా చేశారు. ఇన్ని చేసిన నీ డెస్టినీ తనని నీ కాకుండా చేస్తున్నా చెప్పు. ఆయన ఒకసారి మాట్లాడు. చెప్పు తెగుద్ది నా కొడక. ఇంకోసారి ఇలాంటి అడ్డమైన సలహాలు ఇచ్చావంటే నీ మాట విని ఒకసారి తప్పు చేశాను. ఇప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడి మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు చేయను. అయినా చేసింది నువ్వుగా సిద్ధుగాడు కదరా. నేను కూడా ఇవాళ దానికి అదే చెప్పాను. ఏముందో తెలుసా, రెండు నువ్వే కదరా ఎదవా అని మొహమ్మే తూ అని ఊసింది. అయినా తప్పు నాదేలే. అప్పటికి మా నాన్న చెప్తూనే ఉన్నాడు, ఆ పుష్కరం గారి దగ్గరికి వెళ్ళకరా, వెళ్తే సంకరాకిపోతాను. ఆహా వింటేగా. మా అక్క 100 సార్లు ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. తిట్టి రానని ఫోన్ పెట్టేశా. నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా, ఇప్పటిదాకా జరిగిందంతా క్రియేట్ చేసింది నువ్వే, నా డెస్టినీ కాదు. నా డెస్టినీ నన్ను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళమని ప్లాన్ చేసింది. నా మట్టి బుర్రకి అర్థం కాలేదు. ఇక సాలైంది. రేపు నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. నన్ను వదిలేసి వెళ్ళిపోతే బాధపడవా బావా? దరిద్రం వదిలిపోయిందని చాలా సంతోషపడతారా? ఇప్పుడు లేచా బంగారం. బ్రేకింగ్ న్యూస్, మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పుష్కరం పిచ్చితివా బావా? లేదురా, అరిచితిని. ఏమిటి నీ సమస్య? అరే మధు వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారంట్రా. మధు 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 ఎవర్రా అసలు? అబ్బా అనూరా. ఒరే ఒరే ఒరే, నువ్వు ఆ సిద్ధుగాడి క్యారెక్టర్ లో చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నావురా. నువ్వు కొంచెం బయటకు వచ్చి అమ్మాయికి ప్రపోజ్ చేయి. ఏం మాట్లాడుతున్నారా? తనకి నేనంటే ఇష్టం ఉందో లేదో తెలియకుండా, పైగా వాళ్ళ ఇంట్లో సంబంధాలు ఒకటి. అయినా నేను ముందు నుంచే చెప్తున్నా, మనకు రాసి పెట్టుంటే ఏదైనా మనం వెంట పడకపోయినా వస్తుందని. కానీ నువ్వే నా మాట వినకుండా వాడు వేరే నువ్వు వేరే అని చెప్పి నన్ను డ్యూయల్ రోల్ డ్రామాలో ఇరికించావు. అసలు అమ్మాయికి ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉందో సిద్ధులా గడికి బాలులా ప్రొసీడ్ అవ్వు. ఆ అమ్మాయి నిజంగా ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్తే అది ఇంకా హ్యాపీ కదరా. బాలు అమ్మాయికి ఎప్పుడు కనిపించాడు. సిద్ధు క్యారెక్టర్ మర్డర్ చేద్దాం, కేల్ కదం దుకాన్ బంద్. ఏంట్రా అలా అంటావు? అమ్మాయి అంటే నాకు ఇష్టం రా, అందుకే కదా ఇష్టం లేకపోయినా నువ్వేం చెప్పినా చేశాను. లేదంటే ఇదంతా నాకు అవసరమా? ఏదైతే అదైందిరా, ముందైతే మెసేజ్ చేయరా, ఏం కాదు. కంగ్రాట్స్. నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? జీవితంలో నేను ఎప్పుడు ఇంత టెన్షన్ పడలేదురా. అందుకేనే ప్రేమని పోయే రోగం అని పిలుస్తాను. లేట్ ఎందుకు అడుగు. మ్యాటర్లోకి దించే. ఇంతవరకు మన మధ్య ఈ టాపిక్ రాలేదు కాబట్టి ఎప్పుడు అడగలేదు. నువ్వు ఎవరినన్నా లవ్ చేసావా? ఆల్ ది బెస్ట్. లవ్వా? అలాంటిదేం లేదు కానీ ఈ మధ్యనే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. తన మీద ఏదో చిన్న ఇంట్రెస్ట్ ఉంది. చూడటానికి బాగుంటాడు, మంచోడు. ఇంకంతకంటే ఒక అమ్మాయికి ఏం కావాలి? చూద్దాం ఏం జరుగుతుందో. అసలే అమ్మాయి ఎవరో మంచోడని చెప్పింది. నువ్వైతే అస్సలు కాదు బావా, ఛాన్సే లేదు. ఆ అందగాడు ఎవడో కనుక్కో ముందు. హూ ఇస్ దట్ లక్కీ గై? ఖచ్చితంగా నేనే. రాని రాని రిప్లై రాని. ముందే ఆవేశం ఎందుకు, ఆ తర్వాత ఏడ్చి ఆయాసం ఎందుకు? రేయ్ బాలు! ఎప్పుడు ఎవడో ఒకటి రావాలి, ఏదో ఒకటి చేయాలి. అంతేగా నువ్వేం చెయ్యవా? ఇంకెన్నాళ్ళు రా నీకు ఈ చాతగానితనం? ఇంకెన్నేళ్ళు రా నాకు ఈ బానిసత్వం? రా, ఈ సంఖ్యలు తెంచు, నన్ను ఈ బానిసత్వాన్ని నుంచి విముక్తి చెయ్యి. మరి ఎక్స్ట్రా చేయకుండా మూసుకుని నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు. ఎక్కడ తీసుకెళ్ళాలరా? ఎక్కడ తీసుకెళ్ళాలి నేను? అదే మొన్న గుడికి తీసుకెళ్ళినట్టు నేను రాను రాను అంటున్నా, నువ్వు రా రా అని బ్రతిమలాడి తీసుకెళ్ళు. హలో, హాయ్ అక్క. వచ్చి వారమైంది, ఇంటికి ఎప్పుడు వస్తున్నారా? అబ్బా ఊరికే రా రా అని చంపేకక్క. అక్కడికి వచ్చి ఏం పీకాలి? నీకు బాగా బలిసిందిరా. ఆ పుష్కరం గడితో తిరగద్దంటే వినం. ముందు ఆ ఏదో ఒక ఫోన్ ఇవ్వు, వాడి నడ్డి రొగ్గొడితే గానీ నువ్వు దారికి రావు. ప్లీజ్ అక్క, నేను మళ్ళీ మాట్లాడతా, వేరే పనిలో ఉన్నాను. బాయ్. మా మధ్య తరగతి అనుబంధాలు వేరు. ది లవ్ మీ ఎ లాట్, యు నో. తెలుసు, వినబడింది. ఓ మొత్తం? ఓ ఏంటి నేను తిట్టింది కూడా? అదంతా ఏం పట్టించుకో. కానీ ఇందాక మనం ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేస్తున్నాం కదా, కంటిన్యూ చేద్దామా? ముందా గోకుడా. ఇప్పుడు అసలు ఆ అమ్మాయి ఎలాంటిదో, ఏం చేస్తే పడుతుందో, ఎలాంటి విషయాల్లో మనల్ని కొడుతుందో, ఇవన్నీ తెలుసుకొని ప్రొసీడ్ అయితే మంచిదని నా ఫీలింగ్. చాలా బాగుంది కానీ ఏం అర్థం కాల. సరిగ్గా చెప్పు. ఓరి నీ మైండ్ మండోదరెత్తుకెళ్ళా. ఒక కొత్త సిమ్ తీసుకొని మెసేజ్ చేయరా అమ్మాయికి. నువ్వు తిట్టానంటే నిన్ను ఒకటి అడుగుతా. అడుగు. కొత్త సిమ్ ఎందుకు? ఆల్రెడీ ఆ అమ్మాయి నంబర్ నుంచి మిస్ కాల్ ఇచ్చుకున్నావు కదా. ఆ అమ్మాయి నీ నంబర్ సేవ్ చేసుకుని ఉంటే మన ఇద్దరిని బట్టలు ఉతికినట్టు ఉతికి కరెంటు తీగ మీద ఆరేస్తుంది అనమాట. అందుకే కొత్త సిమ్ తీసుకొని మెసేజ్ చెయ్యి. దిస్ ఇస్ అగైన్స్ టు మై ప్రిన్సిపల్. ఇలా చేస్తే నేను తను వెనక పడినట్టేగా. నీ బొందరా నీ బొంద. నీ పేరు చెప్పి నువ్వు అమ్మాయికి మెసేజ్ చేస్తావా? నువ్వు వేరే వాళ్ళలాగా అమ్మాయితో పరిచయం పెంచుకుంటావు. బాలులాగా నువ్వు అమ్మాయి మనసేంటో తెలుసుకుంటావు. నీ ప్రిన్సిపల్ నీ దగ్గరే ఉంటుంది, ఆ అమ్మాయి ఏంటో నీకు తెలిసిపోతుంది. ఏక్ దెబ్బ మే దో తుగడా. అంతేనంటావా? నన్ను నమ్మరా బంగారం.
ఈ ఒక్కసారికి నా మాట విను. నీ లవ్ స్టోరీకి శుభం కార్డు కొట్టే బాధ్యత నాదే. పుష్కరం చెప్పమ్మా. కృష్ణ పరమాత్మలాగా అన్ని దగ్గరుండి చేసినావు గానీ కర్ణుడు దుర్యోధనుడికి సాయం చేసినట్టు బరిలోకి దిగవా? అప్పుడు ఆ అమ్మాయి ద్రౌపది లాగా తయారయ్యి కొత్త కురుక్షేత్రానికి నాంది పలుకుద్ది, మన ఇద్దరికి దూరం తీరిపోద్ది. అర్థమైందా? నాడు కొత్త సిమ్ కార్డు తెచ్చుకుందాం. నేను రాను. నాకు రాసి పెట్టుంటే కొత్త సిమ్ కార్డే ఎగురుకుంటూ వస్తుంది. నీ చెప్పుతో కొడితే దవడ జారిపోద్ది అదవా. ఎగురుకుంటూ వస్తుంది అంట, ఎగురుకుంటూ వస్తుంది. ఇది నీ ప్రిన్సిపల్ లా లేదురా, నీ బద్దగానికి రక్షణ కవచంలా ఉంది. యదవా ఇప్పుడు ఏ లత్కూరు కాడరా బెల్లు కొట్టి మరీ సిమ్ కార్డు తెచ్చిచ్చేది. దేవుడా ఒక్క కరెక్షన్ ప్లీజ్. చుక్కలంటే మంది ఉన్న అందగాడు ఒక్కడే లే. గుడ్ మార్నింగ్ సార్. సబ్బులు షాంపులు అమ్ముతారా? ఇక్కడ రెగ్యులర్ గా స్నానాలు జరిగాయి. లైక్ చేయి. కా సార్, నా పేరు కోట్లింగం సార్. అందరూ కనెక్షన్ కోట్లింగం అంటారు సార్. కనెక్షన్ పోహర్ని రా లోపల లోపల. ఎవరు లేడుగా. సార్ ఇంకెవరైనా ఉన్నారా సార్ ఇంట్లో? బడిది మళ్ళీ మా వాళ్ళు చూస్తే నాకు ఎగబడతారు. సార్ మనకు టెన్షన్ లేదు, మన దగ్గర జాయింట్ కనెక్షన్ కూడా ఉంది. ఓ మై గాడ్ యు రియల్లీ ఆసమ్ మ్యాన్. 1 2 సూపర్. ఇదిగో నార్త్ సైడ్ కూడా సార్ ఇంటర్ ఇండియానే మన సార్. లాంగ్ ఇన్నింగ్స్ కూడా ఆడొచ్చు. ఫ్యాంటాస్టిక్. ఏంటిది? అప్లికేషన్ సార్. ఫార్మాలిటీస్ ఇది. ముందు ఫోటోస్ తీ. బడిది నేను ఫోటోలు ఇవ్వడం ఏంటి సార్? మీరే నాకు ఫోటో ఇవ్వాలి. నువ్వు బ్రోకర్ కాదా? సార్ నేను వచ్చింది ఈ కనెక్షన్ కోసం కాదు సార్, ఈ కనెక్షన్ కోసం. అవునా? దా నడు బయట ఏంటి కనెక్షన్ లేదు. జాబ్ పోతే ఇట్లు పడి పెట్టుకో. రెగ్యులర్ వస్తారు ఎలా? టైం అంతా వేస్ట్ చేసి పాడేశాడు. ఎరా ఎవరు వచ్చింది? ఎవడో సిమ్ కార్డులు అమ్ముకున్నాడు రా. కొత్త కనెక్షన్ కావాలని అడిగాడు. నీకేంట్రా ఎలా కలిసి వస్తుంది? డెస్టినీ అంటే ఇదేనేవరా? ఏట్రా వాడు? ఆయన కాలర్ పట్టుని బయటకు గిండిసాక బహుశా మీకు ఇంకా దొరకపోవచ్చు. అరే పిచ్చి క్వార్టర్, నువ్వు తరిమింది ఎవరు అనుకుంటావరా? తెలుసు, ఓ పొట్టండి. పొట్టోడు పొడుగోడు కాదురా, వి డెస్టినీ. రే నీకు చెప్తున్నా, వాడు గనక దొరకపోవాలి నీకు తద్దినం పెడతా. నీ బాబు సిమ్ కార్డ్ వెళ్ళిపోతాడు, తొందర రారా. డెస్టినీ ఇంత పుట్టిగా ఉంటుందా? భలే వాడువే. షర్టు బాగుంది కాబట్టి సరిపోయింది. ఓకే అదిగోరా అక్కడ పొట్టోడు. పద. సార్ ఇక్కడ కనెక్షన్స్ ఇచ్చేది మీరేనా? ఏ కనెక్షన్ గురించి మాట్లాడుతున్నారు? సిమ్ కార్డ్ కనెక్షన్. సార్ నా పేరు కోట్లింగం అండి, అందరు కనెక్షన్ కోట్లింగం అంటారు సార్. హే నైస్ టు మీట్ యు. సార్ నాకు అర్జెంట్ ఒక సిమ్ కార్డ్ కావాలి సార్. ప్లీజ్ సార్, ఒక సిమ్ కార్డ్ ఏదైనా సార్, చిన్నగున్నా పెద్దగున్నా పొట్టుకున్నా పొడుగున్నా ఒక సిమ్ కార్డ్ కావాలి సార్. అర్జెంట్ సిమ్ కార్డ్ కావాలి సార్. మీరు ఎన్ని సార్లు గెలికినా సిమ్ కార్డ్ ఇవ్వరు సార్. అదేంటి సార్, ఒక సిమ్ కార్డే కదా సార్. మీద పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చి ఆధార్ కార్డ్ ఇస్తే నేను ఒక సిమ్ కార్డ్ ఇస్తా. ఆ తర్వాత మీరు ఫ్రీ టైం చూసుకొని ఒక 1000 ముద్ర ఇచ్చారు అనుకోరి 3 గంటల సిమ్ కార్డ్ యాక్టివేట్ అవుతుంది. అర్థం చేసుకోండి సార్. పదండి సార్, తొందర రండి సార్. 1000 ముద్ర వేసేది. నాకంటే ఆత్రం ఎక్కువ ఉందిగా. ఎక్కండి. ఒసేయ్ ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? సచ్చారా, ఇవాళ మీకు త్రీసమే నా చేతిలో. ఏంటి సార్ అలా మీదకి వస్తుంది? నువ్వేం కంగారు పడు, అమ్మాయి ఎంత ఉందంటే అమ్మాయి మనసు కూడా అంతే ఉంటుంది. ఆయక్క ఎవరికా నీకు అక్క? అమ్మో నా కస్టమర్. పుష్కరం కొడితే నేలకత్తు పొడవు అంటే ఇదేనేమో. వసే బూంది లడ్డు, నువ్వేనా కర్ణం మళ్ళీస్తాను అనుకుంటున్నావా? డబ్బులు చదివినట్టు నేలకేసి కొట్టావు. ఏంట్రా లడ్డు గిడ్డు అంటున్నావు? కోస్తే కాంటినెంట్ కి సరిపోతావు ఖర్బుజా మొహమోడా. చూడు బావా ఎలా లేస్తుందో నోరు దీనికి. లేస్తుంది మనకి ఎందుకు సార్, మనం వెళ్ళి కనెక్షన్ తెచ్చుకుందాం ప్లాన్ సార్. సార్ కస్టమర్ అంటున్నావు, కనెక్షన్స్ అంటున్నావు, ఎవర్రా మీరు అసలు? నమస్తే మేడం, నా పేరు కోట్లింగం అండి, అందరూ కనెక్షన్ కోట్లింగం అంటారు. మీకు ఏమైనా కనెక్షన్ కావాలంటే చెప్పండి, బై 1 get 1 ఫ్రీ ఆఫర్ కూడా ఉంది. ఆ బాయ్ నువ్వు అక్కడే కనిపించిన ప్రతి నీటానికి పోయి నీ బయోగ్రఫీ చెప్తుంటావు. ఏంట్రా ఏనుగు అంటున్నావు? కోడితే దేనికి పనికి రాకుండా పోతావు. ఏంటో తోలుతున్నావు? నీలాంటి దాంతో పంచర్కే కంటే మా వాడు పనికి రాకుండా ఉంటే బెటర్. ఏం బావా? ఏంటి ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇంకొక మాట మాట్లాడితే బుల్డోజర్ మీదకి ఎక్కించి చంపించేస్తా. నువ్వే డైరెక్ట్ ఎక్కుతా అని చెప్పొచ్చుగా. ఒంగోబెట్టి కుత్తా బండదానా. ఏం చేస్తారా? ఏం చేస్తావు? ఎక్కువ మాట్లాడక బండదారా, ఎక్కానుకో చచ్చిపోతామని చెప్తున్నాను. పాప మొగాలని వదిలేస్తున్నా. పాపం ఆడాలనే స్థాయి నుంచి
పాపం మగాలనే స్థాయికి దిగజారిపోయామా ఫెమినిజం ఎఫెక్ట్. మన అరవీర భయంకర పరాక్రమ వీర సూరత్వం తిలకించి పిచ్చుకలు పలాయనం చిత్తగించాయి చూసావా? పలాయనమా పాలకోవానా? అమ్మాయిల ముందు పరువు తీసావు కదరా. రేయ్, రేయ్, సరిగ్గా రేయ్, నన్ను కొట్టకు. నువ్వు? రేయ్, నా బాడీ చాలా సున్నితం. ఇక్కడ చెప్తున్నా. రేయ్, 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 నీకు రేయ్, ఏమైంది? ఆగరా, ఆగరా, వాళ్ళు నా చేతులు అయిపోయావు.